అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. బాస్ కాస్త బ్రిడ్జి దాటిస్తారా? చివరి దశలో నిలిచిపోయిన అనేక వంతెనలు పూర్తి చేస్తే లక్షల మందికి మేలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం. ఈనాడు పరిశీలనలో గుర్తింపు. 40 లక్షలు కేటాయిస్తే 30 గ్రామాలకు మేలు అంటండి. ఇక్కడ చూడండి, పై ఫోటోలో కనిపిస్తుంది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని జీలుగులపాడు గ్రామానికి సమీపంలో గోస్తని నదిపై నిర్మిస్తున్న వంతెన. అల్లూరి సీతారామరాజు విజయనగరం జిల్లాలను అనుసంధానించే ఈ బ్రిడ్జి 30 గిరిజన గ్రామాల ప్రజల రాకపోకలకు అత్యవసరం. 70 నుంచి 80% పనులు అయ్యాయి. దీన్ని పూర్తి చేయాలంటే సుమారు 40 లక్షలు కావాలి. ఇది పరిస్థితి. ఆ 40 లక్షలు అయితే కనీసం 30 గిరిజన గ్రామాలకు రాకపోకలకు అత్యవసరంగా గడిచిపోద్ది అంటండి. చూడండి, సగం కట్టి వదిలేశారు. రైలు ప్లాట్ఫామ్పై గందరగోళంతోనే తొక్కిసలాట. ఒక్కసారిగా తోసుకొచ్చిన వారిపై మెట్ల మీద నుంచి జనం జారిపట్టడంతో ప్రమాదం. 18 మందికి చేరిన మృతుల సంఖ్య. 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం. కుంభమేళా జరిగే ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన రైలు పేర్లు ఒకేలా ఉండటం, వాటిపై ప్రయాణికులు అయోమయానికి గురి కావడం, ప్లాట్ఫామ్ నెంబర్ను ప్రకటించిన వెంటనే మారిందని భావించిన జనం ఒక్కసారిగా తోసుకురావడంతోనే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. మరోవైపు వారికి వ్యతిరేక దిశలో ఇరుకైన పాదచారుల వంతెనపై నుంచి వచ్చిన జనం జారి కిందనున్న వారిపై పట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అదండి పరిస్థితి. రైలు పేర్లు ఒకేలాగా ఉండటంతో ఆ కన్ఫ్యూజ్ వల్లే జరిగినటువంటి తొక్కిసలాట అంటండి. సమయం లేదు, సమన్వయంతో పనిచేయండి. కూటమి అభ్యర్థులు గెలిచి తీరాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని, 3 పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రతి ఎన్నిక పరీక్ష లాంటిదేనని, కూటమి అభ్యర్థులు గెలిచి తీరాలన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలతో చంద్రబాబు ఆదివారం టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇది పరిస్థితి. ₹800 కోట్ల భూమాయ. విశాఖ కేంద్రంగా రెవెన్యూ అధికారుల తారుమారు. రెవెన్యూ రికార్డులే తారుమారంటండి. 20 ఏళ్ల కిందటి అక్రమాలపై తాజాగా విచారణ. సిబ్బంది పాత్రపై ఆరా తీస్తున్న విశాఖ జేసీ. విశాఖ కలెక్టరేట్ కేంద్రంగా 2004-07 మధ్యకాలంలో జరిగిన రెవెన్యూ రికార్డుల తారుమారు అంటే ట్యాంపరింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో అభియోగాలు ఎదుర్కొన్న అధికారులపై జిల్లా సంయుక్త కలెక్టర్ మయూరు అశోక్ తాజాగా విచారణ జరుపుతున్నారు. ఇదే పరిస్థితి. ఈ సామాన్లను వదిలించుకుందాం. వ్యర్థాలతో ఇళ్లను నింపేయొద్దు. ఆన్లైన్ పోర్టల్లో పాత వస్తువులు విక్రయించే అవకాశం. సత్యదేవుని దర్శించుకున్న న్యాయమూర్తులు. ఓకే, రైలు ప్లాట్ఫామ్పై గందరగోళంతోనే తొక్కిసలాట. ఇది ఓకే. పెద్దిరెడ్డి సన్నిహితుడికే పెద్దపీట. అనుమతి లేకుండానే కీలక పోస్టుల్లో కొనసాగింపు. ఎర్రచందనం వేలం విక్రయాల బాధ్యత ఆయనకే. ఫిర్యాదులున్న మరో విశ్రాంత అధికారికి తిరిగి కొలువు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థలో వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సన్నిహితుడి హవా నడుస్తోంది. 11 ఏళ్ల కిందట పదవీ విరమణ చేసిన ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే రీఅపాయింట్మెంట్ చేసి కీలక పోస్టులో కొనసాగుతున్నారు. ఇది పరిస్థితి. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్లో గృహప్రవేశం. సీసీ కెమెరాల సాక్షిగా వంశీ కుట్రలు బట్టబయలు. సత్యవర్ధన్ రాకపోకల తరలింపు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం. పోలీసుల చేతికి హైదరాబాద్లోని ఇంటి వద్ద ఫుటేజీలు. రేపు విజయవాడ జైల్లో వంశీని కలవనున్న జగన్ కలుస్తా అంట. మరి కలిసి ఏం చెప్తాడో.
తల్లి అయిన చిట్టి తల్లి, అంతలోనే మృత్యువాత. ప్రసవేదంతో కన్ను మూసిన 10వ తరగతి విద్యార్థిని. ఓకే. దస్తగిరి బ్యారక్లోకి చైతన్య రెడ్డి వెళ్ళింది నిజమే. విచారణాధికారికి పలువురి వాంగ్మూలం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరిని కడప జైలులో డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించి ప్రలోభపెట్టిన ఉదంతంపై జైళ్ల శాఖ విచారణ తుది దశకు వచ్చింది. ఇప్పటికే బాధితులు, బాధ్యులతో పాటు పలువురు అనుమానితులు, ఖైదీల వాంగ్మూలాలు సేకరించిన విచారణాధికారి రాహుల్ శ్రీరామ. ఇదంటండి, అదంతా నిజమేనని తేలిందంట. ఇంధన పొదుపు కార్యక్రమాలపై జాతీయ సమ్మిట్ 20-21 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్న బిఈ. ఓకే. పైప్ లైన్ పనుల్లో అవినీతి ప్రవాహం. వైకాపా ప్రభుత్వంలో పెద్దల ఒత్తిడితో పక్కపక్కనే పైప్ లైన్లు. ఒకటి సరిపోయే చోట రెండింటికి ప్రతిపాదనలు. ఒకే పైప్ లైన్తో పట్టణాలు, గ్రామాలకు తాగునీటి సరఫరా. కూటమి ప్రభుత్వం కసరత్తు. జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా పనులు సాగినాయి అంటండి. 185 మిలియన్ లీటర్ల నీటిని సేకరించేందుకు అమృత్ 2 పథకంలో పైప్ లైన్ను వేయనున్నారు. ఇప్పుడు ఇది పరిస్థితి. లైన్లు వేస్తే లాగించేశారు. విద్యుత్ స్తంభాల మధ్య తీగలను ఇక్కడ ఇంకా లాగాల్సి ఉందనుకుంటే పొరపడినట్లే. అంతకుముందే ఇక్కడ బిగించిన తీగలను దొంగలు కత్తిరించేశారు. విజయవాడ వెలగలేరు వద్ద గత ప్రభుత్వ హయాంలో సుమారు 180 ఎకరాల్లో 6,000కు పైగా ఇళ్లను పేదల కోసం నిర్మించడానికి లేఅవుట్లు వేశారు. ఇది పరిస్థితి. పిఎఫ్ ఖాతాలు బోగస్ కంపెనీలకు అనుసంధానం. డబ్బు గుంజేందుకు సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ. దీనివల్ల ఉద్యోగులకు మూన్ లైటింగ్ ముప్పు. సొంతంగానే తొలగించుకునేలా ఈపీఎఫ్ఓ డీలింక్ ఆప్షన్. ఇది పరిస్థితి. తెలుగు భాష సంస్కృతిని భావితరాలకు అందించాలి. ఓకే. కోదాడ వద్ద బారులు తీరిన వాహనాల దారి మళ్లింపులో కోదాడలో రద్దీ. జాతర ఉంది కదండి, ఆ జాతర సందర్భంగా ఇటు మార్చారంట. దానివల్ల రద్దీ పెరిగిపోయింది. డిజిటల్ అరెస్టు పేరుతో 38 లక్షలకు టోకరా. విజయవాడలో వ్యాపారం నుంచి కొట్టేసిన సైబర్ నేరస్తులు. గుంటూరు జీజీహెచ్లో బీబీఎస్ బాధితురాలి మృతి. ఇదే పరిస్థితి. కల్తీ నెయ్యిలో ఎవరి వాటా ఎంత? ఆరా తీసిన సిట్. ఓకే. చేనేత, జౌళి రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రాంతం. ఓకే. మంత్రి సత్యకుమార్ అనుచరుడి దందా అంటండి. కియా పరిశ్రమ సమీపంలో కబ్జాయత్నం, ప్రహరీ ధ్వంసం చేసి బీభత్సం. భూ యజమానిపై రాడ్లు, కర్రలతో దాడి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలోని విలువైన భూమిని ఆక్రమించేందుకు మంత్రి సత్యకుమార్, ముఖ్య అనుచరుడు ఆదినారాయణ యాదవ్ రౌడీజానికి తెగబడ్డారు. ప్రహరీని ధ్వంసం చేసి ఆదినారాయణ అనుచరులు వీరంగం సృష్టించారు. అడ్డు వచ్చిన భూ యజమానిపై దాడికి పాల్పడ్డారు. ఇదండి, ఈ రకంగా వాళ్ళ వీరంగం అయితే జరుగుతూనే ఉందన్నమాట. నేటి నుంచి తిరుపతిలో దేవాలయాల మహాకుంభం. ఓకే. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు నిర్మాణాత్మక చర్యలు అవసరం. ఓకే. కల్పవృక్షం సంరక్షణే లక్ష్యం అంట. బీసీ ఈబీసీ విద్యార్థులకు జగన్ దగ. ఈబీసీ విద్యార్థులకు జగన్ దగ అంట. ఇదే పరిస్థితి. ఉపకార వేతనాలకు కేంద్రం 158.89 కోట్లు ఇచ్చిన రాష్ట్ర వాటా ఇవ్వని వైనం. కేంద్ర నిధులు ఇతర పనులకు మళ్లింపు. నిధుల విడుదలకు కూటమి ప్రభుత్వం అంగీకారం అంట. ఓటింగ్ శాతం పెంచేందుకు భారత్కి ఇచ్చే నిధులు నిలిపేసిన డోజు. ఓకే. సమాజాన్ని తలపించే కృత్రిమ అవయవాలు. సహజత్వాన్ని తలపించే కృత్రిమ అవయవాలు అంటండి ఇక్కడ.
రైల్వే మంత్రి రాజీనామా చేయాల్సిందే, ఢిల్లీ దుర్ఘటనపై కాంగ్రెస్ డిమాండ్. అబ్బా, వైకాపా ప్రభుత్వ హయాంలో వంతెనని కట్టకుండా 5 ఏళ్లుగా వదిలేసినటువంటి వంతెనలు చూడండి ఎన్ని ఉన్నాయో. పవన్ కళ్యాణ్ కలిసిన రాజేంద్ర ప్రసాద్. ఓకే. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయమే జనసేన లక్ష్యం, మంత్రుల మనోహర్ దుర్గేష్. కృష్ణవేణి తెలుగు సినీ కీర్తిని చాటారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ సహా ప్రముఖుల సంతాపం. వేటగాళ్ళ ఉచ్చులో పడి చిరుతముట్టంటండి. కృష్ణపట్నం పోర్టు కాలుష్యంపై నష్టపరిహారం రాబట్టండి. ఓకే. బడుల్లో హెల్ ఫోన్లే, విద్యార్థుల అభ్యసనానికి మొబైల్స్ అడ్డంకేనని తేల్చిన అధ్యయనాలు. నిషేధంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ. ఇప్పటికే 79 విద్యావస్థల్లో నిషేధం అంటండి. ఓకే, మొబైల్స్ ఉండకూడదు. వెళ్ళడానికి రావడానికి అష్టకష్టాలే, నదులు పర్వతాలు దాటి అగ్రరాజ్యానికి అమెరికా నుంచి తిరిగి వచ్చిన వారి ఆవేదన. ఓకే. మహాకూటముల్లో గందరగోళం అంటండి. ఏకనాథ్ సింధేకు శరద్ పవార్ ప్రశంస, ఫడనవీస్తో ఉద్ధవ్ వర్గం భేటీ. ఓకే. ఇవి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ వార్తలు. ఇక సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. ప్రమాదంలో ప్రజారోగ్యం, ఆసుపత్రుల్లో మందులు లేవు, అధ్వాన్నంగా ప్రభుత్వాసుపత్రులు, ప్రజల ఆరోగ్యం పట్టని చంద్రబాబు ప్రభుత్వం. నిబంధనల ప్రకారం బోధనాసుపత్రుల్లో అందుబాటులో ఉండాల్సిన మందుల సంఖ్య 608. వీటిలో 100 రకాల మందులు కూడా అందుబాటులో ఉండటం లేదు. అత్యవసర మందులు లేక ఇబ్బందులు పడుతున్న రోగులు బయట కొనుక్కోండి అంటూ రోగులకు చీటీలు రాసిస్తున్న వైద్యులు. రెండు రైళ్ళు ఒకే పేరు, అనౌన్స్మెంట్ వినగానే హైరాణ. జరిగిన ఘోరం గురించి రాశారండి. ముక్క మారింది, చికెన్ను వదిలేసి మటన్ వైపు జనం మొగ్గు. రికార్డు స్థాయిలో కిలో 1000 రూపాయలు దాటిన వైనం, చేపలకు డిమాండ్, కిటకిటలాడిన మార్కెట్లు. రాష్ట్రంలో భారీగా కనిపించిన బర్డ్ ఫ్లూ ప్రభావం. కిలో చికెన్ 100 రూపాయలకే ఇస్తామన్నా కొనేవారు కరువు. ప్రభుత్వ ప్రైవేట్ హాస్టల్లో మారుతున్న కూరల మెను. ధరల నియంత్రణపై దృష్టి సారించని ప్రభుత్వం. అది పరిస్థితి. భారతీయ విద్య భేష్, క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్లో 308% పురోగతి. కాంట్రాక్టు లెక్చరర్లపై కక్ష, రెగ్యులరైజేషన్ హామీని విస్మరించిన కూటమి ప్రభుత్వం. ఒత్తిడికి గురై 2 నెలల్లో 4 కాంట్రాక్టు లెక్చరర్ల మృతి. ఓకే. రాగి ముద్ద, జొన్న సంకటితో అందరికీ ఆరోగ్యం. జీవనశైలి మార్చుకుంటేనే షుగర్ను రివర్స్ చేసుకోవచ్చు. ఇది పరిస్థితి. ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. విచిత్రాల వీధులు, మురికివాడకు రంగుల శోభ, రూపు మారిన తిరుపతి స్కావెంజర్స్ కాలనీ. సూపర్. రీసర్వే రచ్చ,
కూటమి సర్కారు నెత్తిన జగన్ ప్రభుత్వ వైఫల్యాలు. 8 నెలల్లో 7.42 లక్షల ఫిర్యాదులు. రెవెన్యూ శాఖవే 3.39 లక్షలు. ఇవన్నీ రీసర్వేతో వచ్చిన సమస్యలే. ఇది పరిస్థితి. 7 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నాం. ఓకే. బీబీఎస్తో జాగ్రత్త. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు. ప్రకాశంలో మహిళ మృతి. అమెరికా అండ లేకుంటే ఉక్రెయిన్ మనుగడ కష్టమే. ఓకే. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్య. మళ్ళీ సంఖ్యలతోనే తీరు మార్చుకొని అమెరికా మలి విడతలోనూ 228 మంది భారతీయులకు సంఖ్యలు వేసి వెనక్కి పంపిన అగ్రరాజ్యం. వంశీ బ్యారక్కు పరద. విజయవాడ జిల్లా జైల్లో భద్రతా చర్యలు. నేడు 124 వాంగ్మూలం నమోదుకు. ఓకే. వంశీ బ్యారక్కు పరదా కట్టారంటండి. రైళ్ల పేర్లలో గందరగోళం వల్లే ప్రమాదం జరిగింది. ఇప్పుడు భారత్ వీళ్ళున్నారు కదా, అంటే అనుమతులు లేకుండా వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ వీసా గడువు అయిపోయినా అక్కడే ఉండేటటువంటి వాళ్ళని సంఖ్యలు వేసి వెనక్కి పంపుతున్నాండి. అది తప్పు అనుకుంటా నేను. కళ్ళెదుటే నీరున్న కరువే. విభజన తర్వాత దిగువ రాష్ట్రంగా చాలా కోల్పోయాం. ఇది పరిస్థితి. ఇవండి 3 పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.